ప్రియమైన దేవుని సంగమా, కూడి వచ్చిన మీ అందరకు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో నా శుభాభివందనాలు. ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నూతన సంవత్సరంలోనికి ప్రవేశించిన మనం ఈ నూతన సంవత్సరంలో దేవుని యెడల మనం ఎంతో కృతజ్ఞత కలిగిన వారమే ఉండాలి. దేవుడు మన జీవితంలో చేస్తున్న ఎన్నో మేలులు, అందులో మరొక సంవత్సరంలోనికి ప్రవేశపెట్టడం కూడా మన జీవితంలో దేవుడు చేసిన ఒక ఉన్నతమైన మేలు. కనుక ఈ మేలుల విషయమై దేవుని యెడల మనం ఎలా ఉండాలి అని మనం ఆలోచిస్తున్నప్పుడు బైబిల్లో రాయబడిన ఒక మంచి పదాన్ని మనం ఆలోచించగలిగితే, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయంలో దేవునికి మనం ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో చెల్లించాలా? ప్రతి విషయంలో చెల్లించాలి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కనుక దేవుడు నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశపెట్టాడు కనుక దీనిని బట్టి కూడా మనం దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే మానవులుగా దేవుడు మన ఎడలు చేస్తున్న ప్రతి కార్యం విషయంలో, ప్రతి సమయంలో, ప్రతి విషయంలో దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఈ కృతజ్ఞతాస్తుతులు ఏ స్థాయిలో చెల్లించాలి అని చెబుతూ, ఏ స్థాయిలో చెల్లించాలో మాట్లాడుతూ, కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు. అంటే దేవునిలో మనం కట్టబడే కొలిది, దేవునిలో ఎదిగే కొలిది, దేవునిలో మనం అభివృద్ధి చెందే కొలిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో ఏం చేయమంటున్నాడు? విస్తరించుచు. అంటే ఈరోజు దేవునికి 10 సార్లు కృతజ్ఞత చెల్లించామనుకోండి, ఓ 10 రోజుల తర్వాత ఎన్నిసార్లు చెల్లించాలి? డబల్ చెల్లించాలి. అంటే రోజులు గడిచే కొలిది, కాలం గడిచే కొలిది, దేవుల్లో మనం ఎదిగే కొలిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కూడా ఏం చేయాలంట? విస్తరించాలంట. ఆ పదం మాట్లాడుతూ అంటాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు. అంటే విస్తారముగా దేవునికి మనం ఏం చెల్లించాలి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే మానవులమైన మనం దేవుడు మన ఎడలు చేసే ప్రతి కార్యం విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్తున్నాడు. ఒక చోట, మరో చోట ఏం చెప్తున్నాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో విస్తరించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని చెప్తున్నాడు. కానీ దేవుడే ఇలా చెప్తున్నాడు, కానీ మానవుడు ఎలా అంటాడు చెప్పనా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడండి. మానవుడు కృతజ్ఞత లేనోడు. దేవుడు మన ఎడలు ఎన్నో కార్యాలు చేస్తున్నప్పటికీ, దేవుని ఎడల అనేక విధాలుగా మనం మేలులు పొందుతున్నప్పటికీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన ఈ మనిషి ఎలా మారిపోతున్నాడు అంటే కృతజ్ఞత లేనివాడుగా మారిపోతున్నాడు. నిజంగా మనుషులు అలాగే ఉన్నారా అంటే అలాగే ఉన్నారు. కానీ రాను రాను ఎలా మారిపోతారో చెబుతూ, రాను రాను ఇంకా మనుషులు ఎలా మారిపోతారో చెబుతూ తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, అంత్య దినాలలో అంటే ఈ చివరి దినాలలో అపాయకరమైన కాలాలు వస్తాయి. ఈ చివరి దినాలలో కాలం ఎలా మారిపోద్దంట? అపాయకరంగా మారిపోతుంది. ఎవరి వలన అపాయకరంగా మారిపోతుందో చెబుతున్నాడు. ఎలా అపాయకరంగా ఈ దినాలు మారిపోతాయి అంటే, మనుషుల వలన దినాలు ఎలా మారిపోతాయంట? అపాయకరంగా మారిపోతాయంట. ఎందుకు దినాలు అపాయకరంగా మారిపోతున్నాయంటే ఈ మనుషుల వలన మనుషుల్లో స్వార్థం పెరిగే కొలిది దినాలు ఎలా మారిపోతాయి? అపాయకరంగా మారిపోతున్నాయి. స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, డబ్బంటే మనిషికి పిచ్చి, దానివల్ల మరొకడు నాశనం అయిపోయినా పెద్ద బాధపడ్డావు. అంటే వీడి సంతోషం కొరకు, వీడి ఆనందం కొరకు
ఎదుటోడు పాడైపోయినా వీడు పెద్దగా పట్టించుకోడు. ధనాపేక్షకులంట, బెంకములాడేవారంట, అహంకారులంట, దోషకులంట, తల్లిదండ్రులకు అవిధేయులంట. ఇదిగో చెప్తున్నాడండి, కృతజ్ఞత లేనివారు. అంటే రానున్న దినాలలో మనుషులు ఎలా మారిపోతారంటే, దేవుడు వాడి ఎడలు చేసిన కార్యాలను సైతం మర్చిపోయి ఎలా మారిపోతాడు? కృతజ్ఞత లేనివారుగా మారిపోతారంట. కానీ బైబిల్ చెప్తుంది, దేవుడు మన ఎడలు చేసే ప్రతి కార్య విషయంలో, ప్రతి సమయంలో ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. కానీ మనుషులు రాను ఎలా మారిపోతున్నారు? కృతజ్ఞత లేనివారుగా మారిపోతున్నారు. కృతజ్ఞత లేనివారుగా మారిపోతున్నారు. కృతజ్ఞత లేనివారుగా మారిపోతున్నారు. అసలు ఎందుకు దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి? దేవునికి ఎందుకు మనం కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి? కృతజ్ఞత లేని వారికి మారిపోతున్నారులేండి. మారిపోతున్న ఈ మనుషులతో దేవుడు ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలో చెప్తున్నాడు. ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలని మనం ఆలోచిస్తున్నప్పుడు, అండ్ బైబిల్ అంతటినీ మనం ఆధారం చేసుకొని మాట్లాడితే చాలా సమయం అయిపోద్ది. కేవలం కొత్త నిబంధన ఆధారం చేసుకొని మాత్రమే చెప్తానండి. కొత్త నిబంధన ఆధారం చేసుకొని, కొత్త నిబంధన ప్రకారంగా అసలు దేవునికి కృతజ్ఞత స్తుతులు ఎందుకు చెల్లించాలో ఒక 5 విషయాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. బైబిల్ అంతటిని బట్టి అయితే చాలా విషయాల్లో దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. కానీ బైబిల్ అంతటిని ఇప్పుడు ఏం చేయలేం, మనం ఆలోచించలేం. కనుక కొత్త నిబంధన ఆధారంగా దేవునికి కృతజ్ఞత స్తుతులు ఎందుకు చెల్లించాలని ఒక 5 విషయాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. అసలు మనుషులు ఎందుకు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి? కొత్త నిబంధన ఏం చెప్తుంది? ఏ విషయాలు బట్టి దేవునికి మనం కృతజ్ఞత స్తుతులు చెల్లించాలని జాగ్రత్తగా ఆలోచించుకుంటూ మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళగలిగితే, అందులో మొట్టమొదటి విషయం ఎందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించాలనే దాంట్లో మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవుడిచ్చిన స్వస్థత మరియు ఆరోగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలంట. మొట్టమొదటిగా దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చిన స్వస్థతను బట్టి దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఏంటి, దేవుడు స్వస్థత ఇస్తే, ఆరోగ్యం ఇస్తే కృతజ్ఞత స్తుతులు చెల్లించాలంటే చెల్లించాలి. దేవుడికి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి, మనకు స్వస్థత ఇచ్చి, దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడో బైబిల్లో చూడండి. లోకాసువార్త 17వ అధ్యాయం, లోకాసువార్త 17వ అధ్యాయం 14 నుంచి కొన్ని వచనాలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, ఇక్కడ రాయబడిన సందర్భాన్ని మీకు జాగ్రత్తగా చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఒకరోజు యేసుక్రీస్తు వారి దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఈ 10 మందితో ఏం చెప్పాడంటే, అబ్బాయి నేను చెప్తున్నాను, మీరు దేవాలయానికి వెళ్ళండి, మీకు ఖచ్చితంగా స్వస్థత జరుగుతుంది, నేను మాట ఇస్తాను, వెళ్ళిపోండి అన్నాడు. ఆయన మాటను బట్టి, ఆయన మాటను నమ్మి ఈ 10 మంది కుష్ఠరోగులు ఏం చేస్తున్నారు చెప్పనా? ఆయన మాటను బట్టి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? దేవాలయానికి వెళ్ళిపోతున్నారు. అలా వెళుతున్నప్పుడు ఏం జరిగిందో చూడండి. 14 వచ్చిన నుంచి 14 వచ్చిన, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పును. ఏమండి, యాచువల్గా ఏం చేయాలి? ఏమండి, మాకు స్వస్థత చేయండి అని అడిగారు వీళ్ళు. యాచువల్గా ఏం చేయాలి? ఆయన స్వస్థత చేయాలి. స్వస్థత చేయకుండా ఏమంటున్నాడు? అరే మీరు అర్జెంటుగా పాస్టర్ దగ్గరికి వెళ్ళిపోండి. పాస్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? చూడండి, మత్తయి సువార్త ఆ విషయం చూపిస్తాను ఎప్పుడు వెళ్ళాలో. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకి మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనను. వచ్చేమంటున్నాడు? బాగు చేయవని అడిగాడు. అందుకైనా చెయ్యి చాపి వారిని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అంటే కుష్ఠరోగం బాగు చేయమన్నాడు, యేసుక్రీస్తు వారు బాగు చేశాడు. అప్పుడు ఏమంటాడు చూడండి, 4వ వచనం. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పక సుమి, కానీ నువ్వు వెళ్ళి వానికి సాక్షార్థమై నీ దేహము యాజకుని కనపరుచుకో. నువ్వు అర్జెంట్గా చర్చికి వెళ్ళి పాస్టర్ గారితో ప్రార్థన చేసుకొని ఆయనకి పెట్టాల్సిన కానుకోటి ఉంది. అంటే పాత నిబంధన ప్రకారంగా ఏదైనా జరిగితే ఏం పెట్టాలి? కానుక పెట్టాలి. నువ్వు కానుక వెళ్ళి పెట్టుకో, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి కానుక పెట్టుకో. ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట? స్వస్థపరిచిన తర్వాత, నువ్వు స్వస్థత పొందావు కదా, స్వస్థత పొందిన తర్వాత సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని కానుక పెట్టాలి కదా, నువ్వు ఆ పని చేయంటున్నాడు ఇక్కడ. కానీ లోకాసువార్తలు ఏం చెప్తున్నాడు? లోకాసువార్తలు కూడా 10 మంది వచ్చారంట. అయ్యా మాకు కుష్ఠరోగం ఉంది, బాగు చేయమన్నారంట. ఆయన అన్నాడు, బాగు చేయకుండానా, అర్జెంటుగా మీరు పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి కానుక పెట్టండి అంటాడంట. అదేంటి బాగోకుండానా? కానీ వాళ్ళు యేసుని మాట నమ్మారు. అంటే యేసు చెప్పాడు అంటే అక్కడికి వెళ్ళేలోపు ఏం జరుగుతుంది? మాకు స్వస్థత జరుగుతుందని యేసు మాటను నమ్మారు. నిజంగా ఎంత గొప్ప అండి. మనం అలా చెప్తే నమ్ముతామా? అంటే స్వస్థత జరగకుండానే ముందు కానుక ఇచ్చేసుకో, వెళ్ళి పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి కానుక ఇచ్చేయి, నీకు జరుగుతుందని నమ్ముతాం మనం నమ్మం. కానీ కుష్ఠరోగులు నమ్మారు. ఏం చేస్తారు చూడండి, వాళ్ళు ఏం చేస్తారు చూడండి. 14వ అధ్యాయం 17వ అధ్యాయం 14 వచనం. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళండి,
అప్పటికి ఇంకా బాగోలేదు వాళ్ళకి, రోగం బాగు చేయమని అడిగారు. కానీ ఈయనేమంటున్నాడు, మీరు వెళ్ళండి, మిమ్మల్ని యాజకులు కలపరుచుకుని వారితో చెప్పాను. వారు వెళ్తున్నారంట, అప్పటికి ఇంకా రోగం తగ్గలేదు. వారు వెళ్తుండగా ఏం జరిగింది? ఆరోగ్యం బాగుపడిందంట. ఆరోగ్యం బాగుపడింది. అప్పుడు ఏం జరిగింది చూడండి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవునిని మహింపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట. అంటే ఆ 10 మందిలో ఒకడు ఏం చేశాడంట? 10 మందిలో ఒకడు ఏం చేశాడంట? వాడి జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి, స్వస్థతను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి దేవుడికి ఏం చెల్లిస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అంటే ఇక్కడున్న ఈ సందర్భాన్ని బట్టి దేవుడు మనకు కూడా ఇప్పటి వరకు ఏమి ఇచ్చాడు? ఆరోగ్యాన్ని ఇచ్చాడు, స్వస్థత ఇచ్చాడు. అందుకే ఇంకా బతుకున్నాం మనం. 2025లోకి ప్రవేశించామంటే ఆరోగ్యం ఉంది కనుక ప్రవేశించాం. ఈ ఆరోగ్యాన్ని ఇచ్చింది ఎవరు? ఆరోగ్యాన్ని ఇచ్చింది దేవుడే కనుక 2025లోకి ప్రవేశించే కనుక దీనిని బట్టి దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ 10 మందిలో ఒక్కడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట. కానీ మిగతా 9 మంది ఏం చేయలేదంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. ఈయన అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు చూడండి, యేసుక్రీస్తు. అందుకు యేసు 10 మంది శుద్ధులేరు కారా? ఆ 9 మంది ఎక్కడ? నువ్వు ఒక్కడు వచ్చి పెట్టి నన్ను స్తుతించడానికి నువ్వు ఒక్కడు వచ్చి పెట్టి 10 మంది అయ్యారు కదా. అసలు యాక్చువల్గా 10 మంది కూడా చేంజ్ చేయాలి. అంటే మిగతా 9 మంది స్తుతించినందుకు ఆయన ఏమంటున్నాడు? మిగతా 9 మంది ఎందుకు నన్ను స్తుతించలేదని అడుగుతున్నాడు. అంటే ఆయన ద్వారా స్వస్థత పొందిన తర్వాత ఖచ్చితంగా ఆయన ఎడల మనం ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. లేకపోతే దేవుడు అడుగుతున్నాడు ఇక్కడ. ఈరోజు చాలాసార్లు దేవుడు మన జీవితంలో ఎన్నోసార్లు మనకు బాగాలేనప్పుడు దేవుడు తన కృపచేత మీరు చేసుకున్న ప్రార్థన వల్ల, మీ ప్రార్థన వల్ల దేవుడు మీకు స్వస్థత చేసినప్పుడు, మీకు మంచి ఆరోగ్యం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుడికి ఏం చెల్లించాలి? అంటే ఎన్నిసార్లు దేవుడు ప్రార్థన చేసుకుంటే మీకు మంచి ఆరోగ్యం ఎలా చెప్పండి? చాలాసార్లు ఇచ్చాడు. కానీ ఎన్నిసార్లు మీరు కృతజ్ఞతలు చెల్లించి ఉంటారు దేవుడికి? ఏమండి, నా పదం మీకు అర్థమవుతుంది లేదో? ఎన్నిసార్లు దేవుడికి మీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు? చాలాసార్లు దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. కానీ ఎన్నిసార్లు నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లించావు? అంటే నేనేం చెప్పాలనుకుంటానంటే, దేవుడు మీ జీవితంలో చాలాసార్లు దేవుడు మీకు సహాయం చేశాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మీకు స్వస్థత ఇచ్చాడు. కానీ మీరు చాలాసార్లు దేవునికి ఏం చెల్లించలేదు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. కానీ దేవుడు మీకు ఇచ్చాడు ఆరోగ్యం, ఖచ్చితంగా దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ మనం దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఎప్పుడోసారి పెట్టుకుంటాం ప్రార్థన. యాక్చువల్గా ప్రార్థన ఎప్పుడు పెట్టుకోలే? రోజు పెట్టుకోగలమా? లేదు, అప్పుడప్పుడు అన్నా పెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడప్పుడైనా దేవుడికి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే మీ ఇంటి పక్కడికి ఆరోగ్యం బాగాలేదనుకోండి, నీ వెంటనే ఇంటికాడ ప్రార్థన పెట్టుకోవాలి. ఎందుకని? ఆడికి బాగోలేదు కానీ నాకేమిచ్చావు? నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు. అంటే దేవుడు మనకి ఇచ్చే ఆరోగ్యాన్ని బట్టి, స్వస్థతను బట్టి దేవునికి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏమండి, మేము హాస్పిటల్కి వెళ్ళామండి, మేము ప్రార్థన చేసుకున్నామండి, ఆయనకి ఏం చెల్లించాలంటారా? అవును, నువ్వు హాస్పిటల్కి వెళ్ళినా, నువ్వు ప్రార్థన చేసుకున్నా ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? దేవుడే. అందుకంటే యాకోబు భక్తుడు ఎలా మాట్లాడుతుంటాడు, మీలో ఎవడైనా రోగి ఉన్నాడా? అతడు ప్రార్థన చేసుకున్న వాళ్ళను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. అంటే మనకు మంచి స్వస్థత, మంచి ఆరోగ్యం మనకు లభిస్తుందంటే మీ ప్రార్థన వల్లనే. కానీ మీ ప్రార్థన దేవుడిని మీకేమిస్తున్నాడు? స్వస్థత ఇస్తున్నాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. నేను అంటాను, ఇక్కడ కూర్చున్నాం అంటే మనందరం ఆరోగ్యవంతులం కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆరోగ్యవంతులు కాదు, మనంతా ఆరోగ్యవంతులే. దేవుడు మనందరికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని నామానికి ఏం కలగాలి? మనందరి బట్టి మహిమ కలగాలి. ఎప్పుడు దేవునికి మనం మహిమ చెల్లిస్తూ ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ మనుషులు ఎలా మారిపోతున్నారంటే చివరి దినాల్లో దేవుడు చేసిన సహాయాలు మర్చిపోతున్నాడంట, దేవుడు చేసిన స్వస్థత మర్చిపోతున్నాడంట, దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని మర్చిపోతున్నాడంట, నా బలం అనుకుంటున్నాడంట, నా శక్తి అనుకుంటున్నాడు, నా తెలివితేటలు అనుకుంటున్నాడంట, నా డబ్బు అనుకుంటున్నాడు, నాకెవడో తిరిగిలేదు అనుకుంటున్నాడు. నీకు అన్ని డబ్బులున్నా, నీకు ఎంత జ్ఞానం ఉన్నా, కాలగర్భంలో ఎంతోమంది ఏమైపోయారు? కలిసిపోయారు. నువ్వు ఇంకా బతుకున్నావంటే దేవుడు నీ ఎళ్ళ చూపిస్తున్న కృప, ఉచితమైన కృప. కనుక దేవుడు మనకిస్తున్న ఆ స్వస్థతను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి దేవునికి మనం ఖచ్చితంగా ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవడైతే చెల్లించడో వాడి విషయమై దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఏంటి, వీడికి స్వస్థత ఇచ్చాను, ఆరోగ్యాన్ని ఇచ్చాను, కానీ ఏం చెల్లించలేదు. ఇక్కడ 9 మంది కూడా స్వస్థత పొందారు. ఈ 9 మంది కృతజ్ఞతాస్తుతులు చెల్లించమనేందుకు ఆయన ఏమంటున్నాడు? మిగతా 9 మంది ఏరే అంటున్నాడు. అంటే మిగతా 9 మంది ద్వారా కూడా ఆయన ఏం పొందాలనుకుంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులు పొందాలి. ఆయన మహింపరచబడాలని కోరుకుంటున్నాడు.
కానీ మనుషులు ఏంటంటే అవసరం ఉన్నంత వరకు అలా ఉంటారు, అవసరం తీరిపోయాక ఇంకోలా ఉంటారు. ఆరోగ్యం లేనంతకాలం దేవుడా దేవుడా దేవుడు అంటారు. ఆరోగ్యం రాగాలి ఆ దేవుడు ఏం చేస్తారు? మర్చిపోతాను. నేను అందరికీ మన వాళ్ళకి ఏం చెప్తుంటాను, ఆరోగ్యం బాలేదా, ఆరోగ్యం బాలేదా, ఆరోగ్యం బాలేదా, దేవుడు ఆరోగ్యం తిరిగి ఆరోగ్యం ఇచ్చాడా, ఖచ్చితంగా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకొని ఏం పెట్టుకోమంటాను, ఖచ్చితంగా ప్రార్థన పెట్టుకో. ఇంతకన్నా మనం దేవునికి ఏం చేయలేం, ఏం చేయగలం అండి? దేవునికి కృతజ్ఞత స్తుతులు చెప్పడం తప్ప మనం ఏం చేయగలం? దేవునికి మనం కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఎందుకు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలంటే అందులో మొట్టమొదటి కారణం, దేవుడు మనకిచ్చిన స్వస్థతను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి దేవునికి ఖచ్చితంగా ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక రెండో విషయంగా దేవునికి ఎందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో రెండో విషయాన్ని కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. రెండో విషయం ఏంటంటే, కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలో రెండో విషయం ఏంటంటే, పోషించిన దానిని బట్టి, ఇప్పటి వరకు మనల్ని పోషించిన దానిని బట్టి దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నేను అంటాను ఈ సంవత్సరం చాలా గడ్డుకాలం. ఈ 2024లో వేటలకు వెళ్ళడం తక్కువ, వాతావరణం అనుకూలంగా లేదు, ప్రభుత్వాలు చాలా రోజులు ఏటలు ఆపేశారు, ఒకళ్ళు వెళ్ళినా కూడా ఏమీ పడలేని పరిస్థితులు. నాకు తెలిసి మనవాళ్ళు ఎక్కువ శాతం ఈ సంవత్సరం సరిగ్గా పాటలేదు. ఇప్పుడు ఏదో పడుతుంది, కానీ చాలా వరకు గట్టిగా మాట్లాడితే ఈ సంవత్సరం సరిగ్గా పాటు లేదు. అయినా దేవుడు మనల్ని ఏం చేశాడు? పోషించాడు లేదా? పోషించాడు. పాటు లేకపోయినా, పరిస్థితులు బాగోపోయినా దేవుడు మనల్ని పోషించి మరొక సంవత్సరంలోనికి ప్రవేశపెట్టాడు కనుక మనల్ని పోషించిన కారణాన్ని బట్టి కూడా దేవునికి ఏం చెల్లించాలి? దేవుడు మనకు ఆహారాన్ని ఇస్తున్నాడు కదా, ఆహారాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఏంటి, ఆహారం ఇస్తే చెల్లించేయాలా? చెల్లించాలి. చూడండి, దానికి సంబంధించిన వాక్యం కూడా మత్తయి వార్త 15వ అధ్యాయం, మత్తయి వార్త 15వ అధ్యాయం 34వ వచనం. యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి? మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయని అడుగుతున్నాడు. ఎన్ని రొట్టెలు ఉన్నాయి? మొత్తం 7 రొట్టెలు ఉన్నాయి. మొత్తం 7 రొట్టెలు ఉన్నాయి. జనం ఎంతమంది? పురుషులే 4,000 మంది అంట. పురుషులే 4,000 మంది అంటే స్త్రీలో 4,000 మంది, పిల్లలు ఒక 1,000-2,000 మంది ఉంటారు. అంటే సుమారుగా 10,000 మంది ఉన్నారు. సుమారుగా 10,000 మంది ఉన్నారు. రొట్టెలేని ఉన్నాయి? ఎవరు మాట్లాడలేదు. 7 రొట్టెలు ఉన్నాయి. జనం ఎంతమంది ఉన్నారు? సుమారుగా 10,000 మంది జనం ఉన్నారు. 7 రొట్టెలు మాత్రం ఉన్నాయి, కొన్ని చిన్న చేపలు ఉన్నాయంట. అప్పుడు అడుగుతున్నాడు యేసు, ఇంతమంది జనం ఉన్నారు, మీ దగ్గర ఏమన్నా తినడానికి ఏమన్నా ఉందని అడిగాడు. అంతలో కుర్రాడు ఏమన్నాడు, ఏమంటే నా దగ్గర 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నాయన్నాడు. అప్పుడు ఏం చేసేటువంటి యేసుక్రీస్తు? అప్పుడు ఆయన నేల మీద కూర్చుండు అని జనసమూహంతో చెప్తున్నాడు అంట. ఏంటి, ఈ 10,000 మంది చెప్తున్నాడు అంట. 10,000 మంది లైన్లో కూర్చోండి. ఏమొచ్చింది ఇప్పుడు మీ అందరికీ? ఏంటి, 7 రొట్టెల ఆహారమా? ఏమండి, 7 రొట్టెలు అండి. జనాలతో ఏం చేస్తున్నాడు? మీరు మాత్రం లైన్లో కూర్చోండి అంటున్నాడు. అప్పుడు ఏం చేసేటువంటి మహానుభావుడా, ఆ 7 రొట్టెలను, ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు 7 గంపలు నిండా ఎత్తిరి. స్త్రీలను పురుషులను కాక తినువారు 4,000 మంది పురుషులు. తర్వాత ఆయన జనసమూహములను పంపివేసి ధోని ఎక్కి మరో ప్రాంతానికి నిలిపాడు. ఇక్కడున్న ఆ సందర్భాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఆయన ఆ చిన్న చేపలను, ఆ 7 రొట్టెలు పట్టుకొని ప్రజలకు ఆహారం పెట్టాలి. ఇప్పుడు ప్రజలకు ఆహారం ఇచ్చేదేవా అని ఆహారాన్ని బట్టి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవునికి ఏం చెల్లిస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. నేను అంటాను, ప్రతిరోజు 3 పూటలు తిని నిద్రపోతాను, తిరిగి మళ్ళీ లేస్తున్నాం. ఇలా దేవుడు 3 పూటలు మనకు ఆహారాన్ని పెడుతున్నాడు అంటే దేవుడు మనకు పెడుతున్న ఆహారాన్ని బట్టి కూడా మనం దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 2024లో మనం పడిన ఎన్నో ఇబ్బందుల్లో ఇబ్బంది ఏంటంటే సరిగ్గా పాటు లేకపోవడం, సరిగ్గా ధనం లేకపోవడం. ధనం లేదంటే సరిగ్గా మనం ఏం చేయలేం, ఆహారాన్ని తినలేం. కానీ దేవుడు ఆహారం చేత మనల్ని పెంచి పోషించి 2025లో కూడా మనల్ని నడిపించాడు. అంటే ఇప్పటి వరకు ఆహారం చేత మనల్ని పోషించిన దేవునికి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆహారాన్ని తింటున్న ప్రతిసారి దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆహారం నోట్లో పెట్టుకోకముందే నువ్వేం చేయాలి? దేవునికి మనం ప్రార్థన చేయాలి. అదే కృతజ్ఞత. కొంతమంది ఉంటారండి, కంగారు తినేస్తారు. స్మెల్ బాగుందని, వేడిగా ఉందని ఏం చేస్తాం వెంటనే? చాలామంది ప్రార్థన చేసుకోకూడదు తింటారు. నేను పాత నిబంధనల వాక్యాలు చూపించాను కనుక చూపించట్లేదు. అసలు పాత నిబంధనలు ఏమంటే చెప్పనా, ప్రార్థన చేసుకోకుండా తిన్నాడు అనుకోడు ఎవడు? పాపి. అది పెద్ద పాపం. మనం అనుకుంటాం వ్యభిచారం, దొంగతనం పెద్ద పాపలు అనుకుంటాం. కాదు. తింటున్న ఆహారం నీ కళ్ళ ముందుకు వచ్చిన తర్వాత నువ్వు ప్రార్థన చేసుకోకుండా తిన్నా కూడా నువ్వెవరు? పాపివే.
ఎందుకంటే ఆహారాన్ని ఇచ్చింది దేవుడు, నిన్ను పోషిస్తుంది దేవుడు. కనుక నీకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి కూడా దేవునికి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ 2025లోనికి మనం ప్రవేశించామంటే దేవుడు 2024లో ఆహారం చేత మనందరిని పోషించాడు కనుకనే బ్రతికి బట్టగట్టాం. 2025లోనికి మనం ప్రవేశించాం కనుక అందును బట్టి కూడా దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొట్టమొదటి కారణం ఏంటని చెప్పాను? దేవుడు మనకు స్వస్థత ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు ఆహారంతో మనల్ని పోషిస్తున్నాడు కనుక అందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక మూడోదిగా దేవునికి మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే మూడో విషయం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకు సహాయం చేసిన వారిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 2024లో ఎన్నో సమస్యలు వచ్చి ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చి ఉంటాయి, ఎన్నో ఆటంకాలు వచ్చి ఉంటాయి. ఎవరో ఒకరి చేత మనం ఏం పొందుంటాం? సహాయాన్ని పొందుంటాం. దేవుడే వారి చేత సహాయాన్ని మనకు చేయించాడు కనుక సహాయం చేసిన వారిని బట్టి కూడా దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సహజంగా సహాయం చేసిన వాడిని ఏమంటాం మనం? దేవుళ్ళ వచ్చాం బాబు అంటాం. అంటారా? ఎన్నారు పదం ఇప్పుడు? అంటే దేవుళ్ళకి వచ్చారు అంటే అర్థం ఏంటి? మన దృష్టిలో దేవుడే వారిని పంపించాడని మనం అనుకుంటున్నప్పుడు, దేవుడు వారిని పంపించి మనకు సహాయం చేసినప్పుడు వారిని బట్టి కూడా దేవునికి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 2024లో ఎవరు మీకు సహాయం చేయలేదా? చేశారు. ఎంతోమంది ఎన్నో విధాలుగా మీకు సహాయం చేసి ఉంటారు. దేవుడే వారి చేత మీకు సహాయం చేయించాడు కనుక అందును బట్టి కూడా దేవునికి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కారణాలు ఎదుక్కుంటే బోల్డ్ ఉంటాయండి. ఎల్లప్పుడూ ఆయన ఏం చేయాలి? మనం స్తుతించాలి. దేవుడు ఒకరి చేత మనకు సహాయం చేస్తున్నాడు అంటే అందును బట్టి కూడా మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అంటే అందును బట్టి కూడా చెల్లించాలంటే చెల్లించాలి. దానికి బైబిల్లో ఒక ఆధారం ఉంది, అది కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం 14-15 వచనాలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యొద్ద 7 దినములు ఉండవలనని మమ్మలను వేడుకొనిది. ఆ మీదట రోమాకు వచ్చితిమి. అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అపియా సంతపేట వరకును త్రిశస్త్రము వరకును మమ్మను ఎదుర్కొనుటకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యం తెచ్చుకొనును. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? చివరి ప్రయాణం. అపోస్తల కార్యాల కోసం చెప్తున్నాను. ఈ మధ్యకాలంలో అపోస్తల కార్యగ్రంథాన్ని 2గా మనం ఏం చేయాలి? విభజించాలి. ఒకటి పేతురు పరిచర్య, రెండోది పౌలు పరిచర్య. పౌలు పరిచర్యను 6 భాగాలుగా విభజించాలని చెప్పాను. 6 భాగాల్లో మొదటి భాగం ఏంటి? మొదటి సువార్త ప్రయాణం, రెండో సువార్త ప్రయాణం, మూడో సువార్త ప్రయాణం, యెరూషలేములో పౌలు, ఎఫెసీలో పౌలు, రోమా ప్రయాణంలో పౌలు. 6 ప్రయాణాలు 6 భాగాలు మనం విభజించాలి అపోస్తల కార్యాలని. ఈ 6 భాగాలలో చివరి భాగం ఏంటి? రోమాకు ప్రయాణం చేస్తున్నాడు. యెరూషలేము నుంచి రోమాకు ప్రయాణం చేస్తున్నాడు. ఖైదీన కోర్టు అక్కడ ఉంది. చివరి జడ్జిమెంట్ ఈయనకి అర్థమైపోయింది, నన్ను చంపేస్తారు, ఉరేహేస్తారు, నన్ను చంపేస్తారని నీకు అర్థమైపోయింది. ప్రయాణంలో ఉన్నాడు. రోమా ప్రాంతంలో జడ్జిమెంట్. ఇప్పుడు రోమా ప్రాంతానికి ప్రయాణం చేస్తున్నాడు. వాడలో ప్రయాణం. మీరు 27వ అధ్యాయం చదవండి. వాడలో ప్రయాణం చేస్తే ఏం జరిగింది చెప్పనా? పెద్ద తుఫాన్ వచ్చింది. 14 రోజుల పాటు సూర్యుడు కనబడలేదు. 14 రోజుల పాటు ఆహారం లేదు. ఎంతమందికి? 276 మంది ఉన్నారు బోట్లో. 14 రోజుల పాటు ఆహారం లేదు, 14 రోజుల పాటు సూర్యుడు కనబడలేదు. తుఫాను వెళ్తుంది ఎక్కడికి? రోమా. ఆ ప్రాంతంలో ఈయనకి తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో కావాల్సిన పనులను చక్కబెట్టాలంటే మనకు అక్కడ తెలిసినోడు ఎవడో ఉండాలి. అసలే కొత్త ప్రాంతం, అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. అసలే ప్రయాణంలో ఏం జరిగింది? 14 రోజులు ఆహారం లేదు, తుఫాను, వాడ పగిలిపోయింది. ఈ 276 మంది వాడ దూకేసి ఈదుకుంటా ఆ పక్కన ఉన్న ఏదో దీవికి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? రోమా ప్రాంతానికి వెళ్ళాలి. ఈయన అనుకుంటున్నాడు, అయ్యో ఆ ప్రాంతంలో ఎవరు లేరు, ఆ ప్రాంతంలో నాకు ఎవరైనా సహాయం చేసేవాళ్ళు ఉంటే బాగుందని అనుకుంటున్నాడు మనసులోనే. ఈలోపు ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళేసరికి ఏమైంది? పౌలు గారు ఆ ప్రాంతానికి వస్తున్నారని వాళ్ళకి ఎలా తెలిసిందో తెలియదు. పౌలు గారు వస్తున్నారని పౌలు గారిని ఎదుర్కోవడానికి దగ్గరికి వచ్చారంట. అప్పుడు అర్థమైపోయింది పౌలు గారికి, అంటే ఈ ప్రాంతంలో కూడా నేను తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే వీళ్ళు నాకు ఖచ్చితంగా ఏం చేస్తారు? సహాయం చేస్తారు కనుక, వీళ్ళు సహాయం చేస్తారు కనుక దేవుడు వీళ్ళు నాకు సహాయం చేయడానికి పంపించాడు కనుక ధైర్యం తెచ్చుకున్నాడు. వారిని బట్టి దేవునికి ఏం చెల్లిస్తున్నాడు? ఇక్కడ ఉన్న సందర్భం మనకు అర్థమవుతుంది. అంటే మనుషులు మనకు సహాయం చేస్తున్నప్పుడు సహాయకులను బట్టి కూడా దేవునికి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన జీవితంలో కూడా ఇప్పటివరకు ఎంతోమంది మన సహాయం చేస్తుంటారు కనుక సహాయం చేసిన వారిని ఎప్పుడు మర్చిపోకండి. మనకున్న దరిద్రం ఏంటంటే చెడు చేతి గుర్తుంటుంది, మనకి మంచి ఎత్తి గుర్తుండదు. చెడు మర్చిపోండి,
మీ జీవితంలో ఎవడన్నా చెడు చేశాడా మర్చిపోండి, మంచి చేశాడా దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకోలా చెప్తాను, మీరు ఎవరికైనా మంచి చేశారనుకోండి దాన్ని మర్చిపోండి. మీరు ఎవరికైనా మంచి చేస్తే మర్చిపోండి, మీకు ఎవడన్నా మంచి చేస్తే మాత్రం మంచి గుర్తుపెట్టుకోండి. చెడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. చెడు గుర్తుపెట్టుకోకూడదు, మంచి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు మంచి గుర్తుపెట్టుకోవాలంటే వారి చేత దేవుడు మనకు మంచి చేయించాడు కనుక దానిని బట్టి దేవునికి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే పౌలుకి బాగా తెలుసు, అందుకే అంటున్నాడు ఎల్లప్పుడూ దేవునికి ఏం చెల్లించాలంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆరోగ్యం ఇచ్చాడా? కృతజ్ఞతాస్తుతులు. స్వస్థత కలిగించాడా? కృతజ్ఞతాస్తుతులు. ఆహారం పెడుతున్నాడా? కృతజ్ఞతాస్తుతులు. ఎవరి ద్వారా సహాయం చేస్తున్నాడా? అందుని బట్టి కూడా దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు. పౌలు చెప్తున్నాడు, ఇంకో పౌలు ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి ఆ ప్రాంతంలో ఎవరూ లేరనుకున్నాడు, కానీ ఆ ప్రాంతంలో కూడా కొంతమంది పౌలు గారిని గుర్తించి పౌలు గారు సహాయం చేయడానికి వచ్చినప్పుడు వారిని చూసి వారిని బట్టి దేవునికి ఏం చెల్లిస్తున్నాడు? 15 వచనం. అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని, చివరి మాట, పౌలు వారిని చూచి 15 వచనం చివరిలైను, పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యం తెచ్చుకున్నాడు. అమ్మ దేవుడా, ఈ ఊర్లో కూడా కొంతమందిని నాకు తెలిసేవాడిని చూపించావు, వారు ఖచ్చితంగా నాకు ఏం చేస్తారు? సహాయం చేస్తారు. అంటే మన వాళ్ళు కనబడేసరికి ఏమొచ్చేది? మనకు ధైర్యం వచ్చేది. ధైర్యం తెచ్చుకున్నాడు, దేవా నువ్వే పంపించావు కనుక నీకు ఏం చెల్లిస్తాను? కృతజ్ఞతాస్తుతులు. అంటే ఇప్పుడు 3 విషయాలు చెప్పాను. ఒకటి, దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, స్వస్థతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు మనల్ని ఇప్పటి వరకు పెంచి పోషిస్తున్నాడు కనుక దాన్ని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడోది, దేవుడు మనకు కొంతమంది ద్వారా సహాయం చేస్తున్నాడు కనుక దానిని బట్టి కూడా దేవునికి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా టైం అయిపోతుంది కనుక మరికొన్ని విషయాలు చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. 4వదిగా, దేనిని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే రాజులను బట్టి, ప్రభుత్వాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనల్ని ఏలుతున్న అధికారులు బట్టి, ప్రభుత్వాలు బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మా పార్టీ కాదనుకో, ఏ పార్టీ అయినా, అది మీ పార్టీ కాకపోయినా ఏ పార్టీ అయినా వారిని బట్టి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దానికి బైబిల్ ఆధారం కూడా ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, 2వ వచనం, రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని హెచ్చరించుచున్నాను. అంటే దేవుడు మనకిచ్చిన ప్రభుత్వాలు బట్టి, అధికారులు బట్టి కూడా మనం దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది మన పార్టీ అయినా కాకపోయినా. అసలు మనకు పార్టీలు ఏంటి? క్రైస్తులకి మనకు పార్టీలు ఉండకూడదు. ఏ పార్టీ అయినా మన పార్టీయే. అదొనా? మన కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ, వైసీపీ పార్టీ కాదు, మన ప్రజా పార్టీ, ప్రజల పార్టీ మనది. ఏ అధికారం వచ్చినా ఎవరన్నా మా సీఎంఏ. ఏ అధికారం వచ్చినా అధికార కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభుత్వాల కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభుత్వాలు కూడా సహాయం చేస్తాయండి, చేయాల్సిన విధంగా సహాయం చేస్తాయి. ఆ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు, విజయవాడ వరదలు వచ్చాయి గత 2 నెలల క్రితం అనుకుంటా. ఇక్కడి నుంచి మన కుర్రాళ్ళు బోట్లు కూడా వేసుకెళ్ళారు. ఆ టైంలో ఆ వరదల్లో నుంచి ఆ ప్రాంతంలో ప్రజలు కాపాడింది ఎవరయ్యా అంటే ప్రభుత్వాలే. ఆహారం ఇచ్చారు. అక్కడ ఉన్న వారికి కావలసిన సహాయాలన్నీ చేసి ఆ కొద్ది రోజులు, ఆ 7-8 రోజులు వాళ్ళందరికీ ఆహారం, నీళ్లు, వస్త్రం అన్నీ ఇచ్చి కాపాడి ఆ వరద తగ్గే వరకు వారిని పెంచి పోషించిన ఎవరంటే ప్రభుత్వాలే. చెడ్డ ప్రభుత్వాలు, మంచి ప్రభుత్వాలు ఉంటాయి. చెడ్డ ప్రభుత్వం అయినా మంచి ప్రభుత్వం అయినా మనకు మాత్రం మంచిదే. దాని కొరకు ఏం చేయాలి? చెడ్డోడైనా మంచిడైనా ప్రార్థన చేయడమే. అధికారుల కొరకు, ప్రభుత్వాల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను రోజు చేస్తాను. ప్రధానమంత్రి కూడా ప్రారంభిస్తాను. నా గ్రామం ఈఆర్ఓ దగ్గరికి మొదలు పెడతా, ఆపుతాను. వాళ్ళ పేర్లు తెలీదు, వాళ్ళ ఊర్లు తెలీదు, వాళ్ళు ఎవరో తెలీదు, కానీ దేవుడు చెప్పాడు. వారిని బట్టి కూడా దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిజంగా నేను చెల్లించాలండి. ఎలక్షన్కు సుమారుగా పోయినసారి ఎలక్షన్కు 6 నెలల ముందు నాకు ఫోన్ వచ్చింది. 6 నెలల తర్వాత నువ్వు కడుతున్న చర్చని పునాలతో లేపుతానన్నాడు ఒకడు ఫోన్ చేసి. లేపుతావా? నీ ఇష్టం అనుకున్నాను. నీ ఇష్టం లేపన్నాను. నేనేం చేయలేదండి, ప్రార్థన చేశాను అంతే. 6 నెలల తర్వాత ఆడే ఫోన్ చేసి ఏం చేద్దాం అంటున్నాడు. రా టీ తాగిద్దాం అంటున్నాడు. ఏడు పునాలతో లేపుతానన్నాడు. ఏమంటున్నాడు? 6 నెలల తర్వాత ఆడి పార్టీ రాలేదు, ఆడి పార్టీ మారిపోయింది. యాక్చువల్గా మీరు గమనించండి, జగన్కి 150 సీట్లు వచ్చాయండి. 151 వచ్చాయి. ఎవడైనా ఓడిపోతాడని ఎక్స్పెక్ట్ చేశాడా? జగన్ పార్టీ ఓడిపోతుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదండి.
మరి దేవుని పిల్లల్ని ఇబ్బంది పెట్టాడు అనుకోండి, ఎవడన్నా పోతాడు. నేను జగన్ కోసం మాట్లాడలేదు. ఎవరైనా సరే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నప్పుడు ఎవడైనా పోతాడు. దేవుడు వేస్తాడు, తీస్తాడు. ఎవడొచ్చినా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవా ఆడు మంచోడని చెడ్డోడైనా నువ్వే చూసుకో అనుకున్నాను, ఆయనే చూసుకున్నాడు, అసలు ఎలాంటి ఇబ్బంది జరగలేదు. కనుక ప్రభుత్వాలను బట్టి కూడా మనం దేవునికి ఏం చెల్లించాలి? ఒక్కోసారి కాదు, ప్రతిసారి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. మీరు ప్రార్థన కూర్చున్నారంటే చాలు, ఇవి ఎన్ని అంశాలు మీ ప్రార్థనలో రావాలి. ఏది? దేవా ఆరోగ్యాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రం. స్వస్థత కలిగించావు, నీకు స్తోత్రం. ఇంకా ఆహారంతో పోషిస్తున్నావు, నీకు స్తోత్రం. ఈ దినం ముగింపులోకి తీసుకొచ్చావు, స్తోత్రం. నిద్రపోతే మళ్ళీ తిరిగి లేపావు, దేవునికి నీకు స్తోత్రం. మంచి అధికారులు ఇచ్చావు, స్తోత్రం. సహాయకులు ఇచ్చావు, స్తోత్రం అని దేవునికి మన స్తోత్రాలు చెబుతూనే ఉండాలండి. మన ప్రార్థనలో పెద్దగా స్తుతులు ఉండవు, కానీ పెద్దోళ్ళ ప్రార్థన మీరు గమనించండి. పెద్దోళ్ళ ప్రార్థనలో స్తుతి 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 అంటారు. విన్నారు ఎప్పుడన్నా? ఏం చెల్లిస్తున్నారు దేవుని కళ్ళు? స్తుతులు చెల్లిస్తున్నారు. నువ్వు ఎన్ని చెల్లించినా దేవుడు తీసుకుంటాడు. చెల్లించాలి, ప్రార్థనలో స్తుతులు చెల్లించాలి, పాటల్లో స్తుతులు ఉండాలి. చూసుకోండి, పాటలు పాడండి, పాటల్లో స్తుతులకి సంబంధించిన పాటలు కూడా కొన్ని పాడండి. పాటల ద్వారా కూడా దేవుడిని ఏం చేయాలి? స్తుతించాలి. ప్రార్థన ద్వారా కూడా దేవుడిని ఏం చేయాలి? స్తుతించాలి. ఇలాంటి ప్రసంగాల ద్వారా కూడా దేవుడిని ఏం చేయాలి? అప్పుడప్పుడు ఇలాంటి పాటలు కూడా చెప్పుకోవాలి మనం. పాఠాల ద్వారా కూడా దేవుడికి ఏం చెల్లించాలి? స్తుతులు చెల్లించాలి. అంటే దేవుడు మనకిచ్చిన అధికారులు బట్టి కూడా దేవునికి మనం స్తుతులు చెల్లించాలి. ఇప్పుడు 4 విషయాలు చెప్పాను. ఈ 4 విషయాలు దేనికి సంబంధించినవి అంటే శరీరానికి సంబంధించింది. ఆరోగ్యం శరీరానికి సంబంధించింది. ఆహారం, సహాయం, రాజులు, అధికారులు. 4 శరీరానికి సంబంధించినవి. ఈ 4 శరీరానికి సంబంధించిన బట్టి మనం దేవుని స్తుతించాలి. చివరగా 5వది శరీరానికి సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించిన దానిని బట్టి కూడా దేవునికి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఆత్మకి ఏం చేశాడు దేవుడు అంటే, ఆత్మకు దేవుడు ఏం చేశాడు అంటే, చివరికి 5వది దేవుడు మనకిచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. మనందరికీ ఏ భాగ్యం కలిగించాడు? రక్షణ భాగ్యం కలిగించాడు. మనందరం పెంటకొప్పలో తిరిగోలు. అంటే నా ఉద్దేశం పెంటకొప్పలు తిరిగోలని కాదు, పాపులు. మనం పాపులుగా ఉన్న మనల్ని ప్రేమించి తన కుమారు రక్తంలో కడిగి సంఘంలోని చేర్చి పరలోకం వెళ్ళే భాగ్యాన్ని మనకి ఇచ్చాడంటే దానిని బట్టి కూడా దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది కూడా బైబిల్ ఆధారం చూపించే ప్రయత్నం చేస్తాను. కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9 నుంచి 12 వచనాలు పెద్ద వచనం. అది పెద్ద వచనం కనుక ఈ పెద్ద వచనం మీరు చదవలేరు కనుక ఈ 9 నుంచి 12 వచనాల్లో కింద నుంచి 3 లైన్ చదవండి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాచ్ఛములో పాలువారగుట్టుకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవుని బతిమాలుకొనుచున్నాను. ఏ వాసులంట? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాచ్ఛములో పాలువారు. తేజోవాసులు ఉంటారు. పరలోకలు ఎవరుంటారు? మళ్ళంటారు ఉండరు. తేజోవాసులు ఉంటారు. దేవదూతల సమూహం ఉంటుంది. అలా తేజోవాసులున్న ఆ స్వాచ్ఛములో మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? పాలివారుగా చేసేటంటే అర్థం ఏంటి? తన కుమారుడు రక్తంలో కడిగి సంఘంలో చేర్చాడు. అలా పాలువారుగా చేశాడు కనుక ఆ రక్షణ భాగ్యాన్ని మనకి ఇచ్చాడు కనుక ఆ రక్షణ భాగ్యాన్ని బట్టి కూడా దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నువ్వు సంఘానికి వచ్చావంటే, దేవా నీ కుమారుడు కాల్చిన రక్తాన్ని బట్టే కదా నన్ను సంఘంలోకి నడిపించావు, థ్యాంక్స్ దేవా అనాలి. ప్రార్థనకు వచ్చిన 10 సార్లు ఏం చెప్పుకోవాలి? మనం వచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్పాలి, వెళ్ళినప్పుడు థ్యాంక్స్ చెప్పాలి, లోపల ఉన్నప్పుడు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ రావడమనేస్తున్నాడు. మనం కృతజ్ఞత లేని వారుగా మారిపోతాం. మంచిది కాదు, అది మంచిది కాదు. మనం దేవుడు మన ఎడల చేస్తున్న ఈ కార్యాలు బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఇగో మనల్ని తేజోవాసుల యొక్క స్వాచ్ఛాన్ని మనకిస్తున్నాడు. ఇది భూలోక స్వాచ్ఛం, ఇది మనుషులకు సంబంధించింది. పరలోకం మనుషులకు సంబంధించింది కాదు, అది ఆత్మలకు సంబంధించింది, తేజోవాసులకు సంబంధించింది, దేవునికి సంబంధించిన స్వాచ్ఛం. మనుషులకు సంబంధించిన మనుషులకు సంబంధించిన స్వాచ్ఛాన్ని విడిచి పరలోక స్వాచ్ఛాన్ని దేవుడు మనకిస్తున్నాడు అంటే దానిని బట్టి కూడా దేవునికి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. దేవా నేను పూర్వం ఎవరిని? దేవుడు నమ్మకం ముందు ఎవరంటే పౌలు. తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12 వచనం 11 వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక. పూర్వం దోషకుండి దేవా, హింసకుండి దేవా, హాని మంచోడు కాదు, అలాంటి నన్ను నీ పరిచర్యకు నియమించుకున్నావు, నమ్మకమైన సేవకుడిగా నన్ను ఏర్పరచుకున్నావు, నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుతులై ఉన్నాను. ఇదేం చెప్తున్నాడు? దేవా నేను పూర్వం మంచోడు కాదు, అలాంటి మంచోడు కానీ నన్ను మార్చి నీ సేవకుడిగా మార్చి నీ పనిలో వాడుకుంటున్నావే, అందుని బట్టి నీకేం చెల్లిస్తున్నాను?
కృతజ్ఞతాస్తుతులు. అపోస్తలుడైన పౌలు కరెక్ట్గా మాట్లాడుతున్నాడు. నిజంగా అపోస్తలుడైన పౌలే కాదు, ఈరోజు మన పరిస్థితులు ఒకప్పుడు ఏంటి అంటే లోకంలో తిరిగే బురద బందులు అంటూ కుక్క తన వాంతికి తిరిగి మళ్ళీ అదే ఎలా అయితే తింటుందో చేసిన పనులే, ఆ చెత్త పనులే చేసి 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 లోకంలో ఉన్న మనల్ని తన కుమారుడు కాచిన రక్తంలో కడిగి సంఘంలోనికి తీసుకొచ్చాడు. అందుని బట్టి దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒకప్పుడు ఎవరయ్యా మనం ఎవరయ్యా అంటే అపారం పాపరం. నువ్వు ఎవరో విశ్వాసవి, నీ పేరేమైంది? మార్చబడింది. ఇంకా నువ్వెవరో అంటే సంఘ పెద్దవు. ఒకప్పుడు నువ్వెవరు? నువ్వు నాగేశ్వరావే. లోకంలో ఉంటే నువ్వు ఎంతకాలం అయినా ఎవరో నువ్వు నాగేశ్వరావే. దేవుళ్ళలోకి వచ్చేసరికి నువ్వు సంఘ పెద్దవయ్యావు, నువ్వు విశ్వాసమయ్యావు, నువ్వు పాస్టర్ అయ్యావు, నువ్వు స్వార్థకుడు అయ్యావు. ఏంటి ఈ బిరుదులు? ఏంటి లోకంలో ఉన్నడికి ఈ పేర్లు ఉంటాయా? లోకంలో ఉన్నడికి ఈ పేర్లు ఉంటాయా? ఆడి పేరు మారదు, ఆడి తీరు మారలేదు కానీ పేరు మారదు. కానీ లోపలికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు దేవుడు? పూర్తిగా మార్చేస్తున్నాడు, తన పనిలో వాడుకుంటాడు. అందును బట్టి దేవునికి ఏం చెల్లించాలి? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే దేవుడు మన ఆత్మను రక్షించాడు. మనం చెప్పాల్సిందే దేవుని కృతజ్ఞతలు. దేవుడే మన ఆత్మను రక్షించకపోతే మన సంఘంలోకి రాగలమా? దేవుని పనులు చేయగలమా? ఉన్నతంగా బ్రతకగలమా? దేవుడు లోకానికి చేరగలమా? లోకంలో ఉంటే చేరే భాగ్యం లేదు, కానీ నిన్ను లోపలికి తీసుకొచ్చి నిన్ను పరలోకం చేర్చే ఆ మార్గంలో నేను నిలబెట్టాడంటే అందుని బట్టి కూడా దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. ఇంకో దేవుడు ఈ నూతన సంవత్సరంలోనికి మనల్ని ప్రవేశపెట్టిన మనకు అర్థమైపోతుండాలి. దేవా బ్రతుకునిచ్చావు, నీకు థ్యాంక్స్ దేవా. ఆహారాన్ని ఇచ్చావు, థ్యాంక్స్ దేవా. స్వస్థత ఇచ్చావు, థ్యాంక్స్ దేవా. సహాయకులు పంపిస్తున్నావు, థ్యాంక్స్ దేవా. రక్షణ భాగ్యాన్ని ఇచ్చావు, థ్యాంక్స్ దేవా అని దేవునికి మనం ఎల్లప్పుడూ దేవునికి ఏం చెల్లించాలి? మన అవసరం కానీ దేవుడు గుర్తురాడు. ఈరోజు దేవుడు ఎలా అయిపోయాడు అంటే అవసరాలు తీర్చేవాడు, ఆపదల మొక్కులు వాడంటే అర్థం ఏంటి? ఆపదలు వచ్చినప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు కాదు. నీకు ఆపద వచ్చినా ఆపద రాకపోయినా, నువ్వు బాగున్నా బాగోపోయినా ఎల్లప్పుడూ దేవునికి ఏం చెల్లించాలి? మనం కృతజ్ఞత. అందుకే పౌలు గారికి బాగా తెలుసు కనుక పౌలు చెబుతున్న మాట తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:16 అంటాడు, ప్రతి విషయం అంటే అది మంచైనా చెడైనా, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటి అంటే ఎల్లప్పుడూ దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కనుక 2025లోనికి ప్రవేశించి పెట్టిన మనల్ని దానిని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చేయాలి. ఈ కుటుంబ సభ్యులే మాత్రం కాదు, ఈ వాక్యం వింటున్న మీరు కూడా, వాక్యం చెబుతున్న నేను కూడా, మనం అందరం దేవునికి ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత కలిగి బ్రతకాలి. కొంతమందికి అసలు మాట్లాడతారు, తిన్నింటి వాసాలు లెక్కెట్టినాడు అంటారు. విన్నారా? అంటే అర్థం ఏంటి? మేలు పొందుకోకూడా, సహాయం పొందుకోకూడా మర్చిపోతారే ఆడెవడో. కృతజ్ఞత లేనివాడు మన అలా ఉండకూడదు. లోకంలో ఎవడెలా ఉన్నా మనకు సంబంధం లేదు, మిగతా సంఘస్థులు ఎలా ఉన్నా మనకు సంబంధం లేదు. మనం మాత్రం ఏంటయ్యా దేవుడు మనకిచ్చిన ఈ పరిస్థితులు బట్టి, ఈ చక్కని అవకాశాలు బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే కాదు, అనేకులు చెప్పలేరే దేవునికి ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడికి కృతజ్ఞతలు చెప్పరా, దేవునికి స్వస్థత ఇచ్చాడని మిగతా వాళ్ళతో కూడా నువ్వేం చెప్పించాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పించే స్థాయికి నువ్వు వెళ్ళాలి, నువ్వు స్తుతించాలి. మరి కొంతమంది చేత దేవునికి ఏం చెప్పించాలి? కృతజ్ఞతాస్తుతులు చెప్పించే స్థాయికి నువ్వు వెళ్ళాలి. కనుక దేవుడు ఈ 2025లోనికి మనం ప్రవేశపెట్టాడు. కనుక ఈ 2025 సంవత్సరం అంతా దేవుని వల్ల మనం కృతజ్ఞత కలిగిద్దాం, కృతజ్ఞత కలిగి జీవిద్దాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అవసరమైన దేవుని కొరకు మరిన్ని కార్యాలు చేద్దాం, మరింత మందికి దేవుని మాట చెప్దాం, మరింత మందికి రక్షణ భాగ్యం వచ్చేలా, రక్షణలోనికి వచ్చేలా ప్రేరేపిద్దాం, పురుకొల్పుదాం, దేవుని మళ్ళిద్దాం, దేవుని మహింపరుద్దాం, దేవుడిని మహాలోకాలకి చేరిపోదాం. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపల దేవ, నేను ఈ మంచి వాతావరణంలో నేను మరొక్కసారి మీరు మా ద్వారా మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. నేను ఇప్పటి వరకు తండ్రి మీరు ఎన్నో మా జీవితాలలో చేసిన కార్యాలను బట్టి మేము కృతజ్ఞతహీనులుగా ఒకవేళ మేము ఉన్నామేమో దేవా, మమ్మల్ని క్షమించండి. నా కృతజ్ఞత లేని వారుగా మేము ఉంటున్నాం తండ్రి, మమ్మల్ని క్షమించండి. నన్ను ఎక్కడి నుంచి అయినా సరే కృతజ్ఞత కలిగి జీవించగలిగే ఆ మంచి మనసును మాకు దయచేయండి. మీరు చేసిన మేలులో దేనిని మర్చిపోకుండా అన్నిటిని గుర్తు పెట్టుకొని మరి నీకు కృతజ్ఞతాస్తుతులు చెప్పే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి. నా బైబిల్ గ్రంథంలో భక్తులందరూ తండ్రి నేను మీ ఏళ్ళ ఎంతో కృతజ్ఞత కలిగి జీవించారు. నా దావీదు భక్తుడైతే ఇలా మాట్లాడుతాను, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మర్చిపోవద్దని తన ప్రాణంతో చెప్పుకొని మరి తన ప్రాణం చేత కూడా నేను మిమ్మల్ని స్తుతించిన విధానం మేము బైబిల్ గ్రంథంలో చూసాం తండ్రి. అట్టి రీతిగా మేము కూడా మా ప్రాణంతో చెప్పి మేము మా ప్రాణం ద్వారా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే గొప్ప స్థితికి, గొప్ప స్థాయికి వెళ్ళగలిగే చక్కని పరిస్థితులు మీరు అనుకూలపరచండి. నా కుటుంబం ఎందు నిమిత్తమైతే ఈ కార్యాన్ని పెట్టుకున్నారో మాకు తెలీదు, సమస్తాన్ని ఎరిగిన దేవుడు తండ్రి.
వారి జీవితంలో చేసిన కార్యాలు బట్టి వారు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకోవడానికి ఈ కార్యం పెట్టారు మేము నమ్ముతున్నాం. ఇలాంటి ఎన్నో కార్యాలు వారి జీవితంలో జరిగిస్తూ మీ ఎడల కృతజ్ఞత కలిగి బ్రతుకుతూ మీరిచ్చిన ఈ బ్రతుకును బట్టి మరిన్ని కార్యాలు చేసి నిన్ను మహింపరిచి మీరు నిన్ను మహిమాలోకాలు చేరే అదృష్టం దయచండి. కుమారుడు చేస్తున్న పనిని మీరు దీవించండి. నా ప్రాంతం వెళ్తూ వస్తున్నప్పుడు ఆ ప్రయాణంలో మీరు ఉండండి.